నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు మన టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పే మాట ఏంది, ఆయన దళితులకు మేనమామ అన్నట్టు చెబుతాడు। కానీ నిన్న ఆయన సొంత జిల్లాలో సభ్య సమాజం తలదించుకునేటువంటి ఒక సంఘటన జరిగింది। అదేమిటంటే ఒక దళిత ఎంపీడీఓ పైన ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు దాడి చేసి గుండెల మీద తన్ని ఏ విధంగా రాద్ధాంతం సృష్టించాడో ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా। ఎంపీడీఓపై వైసీపీ నేతల దాడి, గొంతుపై కాలేసి పిడిగుద్దులతో గుద్ది హత్యాయత్నము। ఇంతకీ ఆ ఎంపీడీఓ చేసిన తప్పేంటంటే, నేను ఆఫీస్ తాళాలు నీకు ఇవ్వను, నువ్వు కాదు ఎంపీపీ, మీ అమ్మగారు ఎంపీపీ, మీ అమ్మగారికైతేనే తాళాలు ఇస్తానని చెప్పినందుకు గొంతు మీద కాలేసి పిడిగుద్దులతో గుద్ది హత్యాయత్నం చేయబోయాడు। వాస్తవానికి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 39% ఓట్లు రావడానికి ప్రధాన కారణము దళిత సామాజిక వర్గమే। సొంత సామాజిక వర్గం చీకొట్టినాను, ఇతర సామాజిక వర్గాలు వద్దని చెప్పినాను, దళితులు మాత్రము దాదాపు 60 నుంచి 70% వరకు వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచాడు। అలాంటి దళితుల పట్ల కులంతో దూషిస్తూ ఒక దళిత అధికారి విధి నిర్వహణలో ఉండగా ఆయన ఆల్రెడీ పేషెంట్ స్టంట్ వేసిన్నారు, గొంతు మీద ఇంకొక అతను కాలు పెట్టి తొక్కి హత్యాయత్నం చేయబోయారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి దళితుల పట్ల ఎంత నిబద్ధత ఉందో దళితులు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది। అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుతో స్టేజ్ పంచుకుంటాడు, రాజకీయంగా ఎదగడానికి సహాయ సహకారాలు అందిస్తాడు। దళితుల శిరోముండనం చేసినటువంటి తోట త్రిమూర్తులకు టికెట్ ఇచ్చి రాజకీయంగా ఎదుగుదలకు అండదండలు అందిస్తాడు। కానీ మైక్ ఇస్తే మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలు। నేను దళితుల మేనమామను, దళితుల కోసమే పుట్టాను, దళితులకు నేను అంబేద్కర్ లాంటి మహాశయుణ్ణి అని బిల్డప్ అయితే ఇస్తాడు। గది తాళాలు ఇవ్వలేదని వైసీపీ మాజీ ఎంపీపీ దాడి, హత్యాయత్నం చేశారని ఎంపీడీఓ ఫిర్యాదు, మెరుగైన చికిత్స కోసం రిమ్స్ కు తరలింపు। నేడు రిమ్స్ లో ఎంపీడీఓను పరామర్శించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కలెక్టర్ ఫోన్ లో పరామర్శ। కేవలం తన విధి నిర్వహణలో సక్రమంగా తన విధి నిర్వహించాడని ఈ దాడి చేశాడు। ఇక ఈ విషయం కొంచెం లోతుగా వెళ్దాము। అధికారం పోయినా వైసీపీ నాయకులకు దళితుల పైన కోపం పోయినట్లు లేదు। చిన్న అవకాశం దొరికినా వాళ్ళ మీద తమ ప్రతాపం చూపుతూనే ఉన్నారు। అధికారంలో లేనప్పుడే ఈ విధంగా రెచ్చిపోయే వాళ్ళంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రెచ్చిపోయేవారో, కానీ అప్పట్లో కేసులు కూడా బుక్ అయ్యేవి కాదు। అంత అధికారం చేతిలో పెట్టుకొని దళితుల మీద దాడులు చేస్తూ, కానీ పైకి మాత్రం దళితులకు మేనమామ అని బిల్డప్ ఇచ్చుకునే వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు। సాక్షాత్తు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పైన దాడి చేశారు। దౌర్జన్యంగా ఆయన ఛాంబర్ లోకి ప్రవేశించి కింద పడేసి గొంతు మీద కాలేసి తొక్కి పిడిగుద్దులు గుద్దారు। ఆయన ఛాంబర్ లోకి వెళ్ళి ఆయన మీదే ఆయన విధి నిర్వహణలో ఉండగా ఒక ప్రభుత్వ అధికారిని పిడిగుద్దులు గుద్ది గుండె మీద తన్ని గొంతు మీద కాలు పెట్టి తొక్కి హత్యాయత్నం చేయబోయారు। అంతటితో ఆగలేదు, కులం పేరుతో కూడా దూషించారంట। ఒరే నీ కులం ఎంత, నువ్వెంత, నేను తాళాలు అడిగితే ఇవ్వవా నువ్వు, నేనెవరో తెలుసా, నా కులం ఏంటో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అని చెప్పి బెదిరించి హత్యాయత్నం చేయబోయారు। మేము అధికారంలో లేకపోయినా, మేము చెప్పినట్లు వినకపోతే ఏ అధికారికైనా ఇదే గతి। తలుపులు మూసేసి హత్యాయత్నం చేసి, మేం అధికారంలో లేకపోవచ్చు, ఇది మా అడ్డా, ఇది మా జిల్లా, ఏ అధికారైనా మేము చెప్పినట్లే నడుచుకోవాలని ధమ్కీ కూడా ఇచ్చాడంట। గాలివీడులో ఎంపీడీఓగా దళితుడైన జవహర్ బాబు పనిచేస్తున్నారు। శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విధులలో ఉన్నారు। మధ్యాహ్నం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడు గాలివీడు మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ఎంపీపీ కార్యాలయానికి వస్తున్నాడని అతడి అనుచరులు గది తాళాలు అడిగారు। అటెండర్ వద్ద ఉన్నాయని కాసేపటి తర్వాత ఇస్తానని ఎంపీడీఓ చెప్పారు। ఇంతలో సుదర్శన్ రెడ్డి అక్కడికి వచ్చారు। దీంతో అతడి అనుచరులు మళ్లీ వెళ్లి గది తాళాలు అడిగారు। వైసీపీ నేతలకు నేను తాళాలు ఇవ్వను, నిజంగా ఎంపీపీ అయినటువంటి ఆ సుదర్శన్ రెడ్డి గారి అమ్మగారు వస్తే ఆమెకు ఇస్తాను, కానీ నేను ఈయనకు ఇవ్వను, ఈయనకు ఆ ఆఫీసుకు ఏమి సంబంధము, నేనెందుకు తాళాలు ఇవ్వాలని చాలా గట్టిగా నిలదీస్తే
దానికి ఈ విధంగా హత్యాయత్నం చేసి దాడి చేశారు. తలుపులు మూసి ఉంటే లోపల శబ్దం వస్తుంటే బయట డ్రైవరు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు తలుపులు బద్దలు కొట్టి లోపలికి రాకపోయి ఉంటే ఈ పార్టీకి ఈ వార్త దళిత ఎంపీటీఓ దారుణ హత్య అని చదవవలసి వచ్చేది. మనం అధికారం మారినప్పటికీ ఉమ్మడి కడప జిల్లా, అదే కడప జిల్లా లేదా అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ హవానే నడుస్తుంది. అధికారులను వైఎస్ఆర్సీపీ వాళ్ళు బెదిరింపులకు పాల్పడి వాళ్లకు కావలసినటువంటి పనులన్నీ చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈ జిల్లా మీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించవలసి ఉంది. అందుకే కాబోలు ఈ రోజు ఎంపీడీఓను పరామర్శించడానికి డిప్యూటీ సీఎం గారు వెళ్తున్నారు. మంచి పరిణామం. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో సుమారు అరగంట పాటు వైసీపీ నాయకులు వీరంగం సృష్టించారు. అనుచరులను వేసుకొని ఈ సుదర్శన్ రెడ్డి ఎవరంటే మన గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే పెద్ద చదువుకున్నోళ్ళలాగా, పెద్ద దళితుల్ని ఉద్ధరించే వాళ్ళలాగా, వాళ్ళ పార్టీ పుట్టిందే దళితుల కోసం అన్నట్లు లెక్చర్లు ఇచ్చేటువంటి ఈ శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు ఈ సుదర్శన్ రెడ్డి కొంతమంది అనుచరులను వేసుకెళ్లి ప్రభుత్వ కార్యాలయం మీద ఈ విధంగా దాడి చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటే ఖచ్చితంగా వీళ్లకు ఇంకొకసారి ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడైనా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండాలంటే గట్టిగా శిక్షించాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పైన ఉండనే ఉంది. ఇప్పటికే ఎంపీడీఓ గుండె సమస్యతో ఇబ్బంది పడుతూ స్టంట్ వేసుకొని ఉన్నాడు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు దాడి చేయడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అతన్ని పరీక్షించి ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం 108 లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మామూలుగా కొట్టలేదు. హాస్పిటల్కి వెళ్తే కొంచెం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని 108 ని పిలిచి పెద్ద ఆసుపత్రికి తరలించారంటే ఏ విధంగా ఈ వైఎస్ఆర్సీపీ గూండాలు ఒక దళితుని మీద దాడి చేసి గాయపరిచారో, దళితులు ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ అనేది కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే వాళ్ళని వాడుకుంటుందని, అవకాశం వస్తే కొట్టడానికి, కులం పేరుతో దూషించడానికి వెనకాడరని ఇది ఒక ఉదాహరణ కాదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చాలా జరిగాయి. కానీ దళితులను మభ్యపెట్టి ఓటు బ్యాంకుగా మార్చుకొని బటన్లు నొక్కి ఏవేవో పథకాలు ఇస్తూ మభ్యపెట్టుకొని ఓటు బ్యాంకుగా మార్చుకొని మసిపూసి మారేడుకాయ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తరం మారింది. సోషల్ మీడియా జమానాలో ప్రతి దళితులకు వాట్సాప్ లలోనూ మరి సోషల్ మీడియా వేదికగా ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఈసారైనా ఖచ్చితంగా దళితులు వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరాలి. వీళ్ళు ఏమి చేసినా మనకు ఓట్లు వేస్తారనేటువంటి ఒక భ్రమలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి వచ్చే ఎన్నికల్లో లేదా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఖచ్చితంగా బుద్ధి చెప్పితే కానీ వైఎస్ఆర్సీపీకి దళితుల పట్ల ఉన్నటువంటి ఈ అభిప్రాయము, ఈ ఆధిపత్య ధోరణి మారదు. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.